హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. చివరి నిమిషంలో అనుకోని కారణాలతో వాయిదా పడింది అఖండ 2. దీంతో బాలయ్య ఫస్ట్ పాన్ ఇండియా సినిమా బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చే కొత్త రిలీజ్ డేట్ పైనే అందరిలోనూ డిస్కషన్స్. మరి ఈ నెలలో అఖండ 2 సినిమా థియేటర్లోకి వస్తుందా? అలా వస్తే ఆల్రెడీ రిలీజ్ కన్ఫర్మ్ చేసుకున్న చిన్న సినిమాల సిచ్యువేషన్ ఏంటి? అఖండ 2తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే హీరోలు ఎవరు? అఖండ 2 సినిమా రిలీజ్ అయ్యుంటే థియేటర్స్ అన్ని జై బాలయ్య స్లోగన్స్ తో మోత మోగిపోయేవి. బాలయ్య తాండవం పవర్ కి బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సింది. అఘోరగా నటసింహం విశ్వరూపానికి పాన్ ఇండియా ఆడియన్స్ మెస్మరైజ్ అయ్యుండాల్సింది. కానీ అఖండ 2 మేకర్స్ కి సంబంధించిన లీగల్ ఇష్యూస్ కారణంగా లాస్ట్ మినిట్ లో సినిమా వాయిదా పడింది. దీంతో బాలయ్య అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు. అయితే ఈ నెలలోనే సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దీంతో ఏ క్షణమైనా అఖండ 2 కొత్త రిలీజ్ డేట్ రావచ్చని ఆశగా ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్ కి మేజర్ అప్డేట్ ఇచ్చారు నిర్మాత రామాచంట. అఖండ 2 విడుదలపై సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే వీటన్నింటికీ చెక్ పెడుతూ అతి త్వరలో ఓ బ్లాక్ బస్టర్ డేట్ కి బాలయ్య సినిమాని బిగ్ స్క్రీన్ పైకి తీసుకొస్తామని ట్వీట్ చేశారు రామాచంట. దీంతో అఖండ 2 ఈ నెలలోనే విడుదలైతే చిన్న సినిమాలు సైడ్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. నెక్స్ట్ ఫ్రైడే రోషన్ కనకాల మోగ్లీ, కార్తీ అన్నగారు వస్తారు. ఆది పినిశెట్టి డ్రైవ్ సహా 6 డజన్ కి పైగా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర క్యూ కడుతున్నాయి. అయితే అఖండ 2 ఈ నెల 12నే వస్తే వీటిల్లో మోగ్లీ రిలీజ్ డేటే మారే ఛాన్స్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. బాలయ్య సినిమా నెక్స్ట్ వీక్ కాకుండా 3వ వారంలో వచ్చేందుకు రెడీ అయితే అవతార్ 3తో పోటీ పడాల్సి ఉంటుంది. మరి అఖండ 2 బాలయ్యకి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో బోయపాటి ఈ రిస్క్ తీసుకుంటారా అనే డౌట్ కూడా వినిపిస్తోంది. ఇవన్నీ కాకుండా ఫైనల్ గా ఈ నెల 25న రిలీజ్ చేస్తే ఆల్రెడీ ఆ డేట్ ని లాక్ చేసుకున్న రోషన్, మేక చాంపియన్, ఆది, సాయి కుమార్, శంబాళ వీటిల్లో ఏదో ఒకటి తప్పుకోవాల్సిన పరిస్థితి. మొత్తంగా అఖండ 2 వాయిదా అభిమానులకే కాదు చిన్న హీరోలకి పెద్ద పరీక్షే పెడుతోంది. మరి బిగ్ స్క్రీన్ పై బాలయ్య తాండవం ఆడే రోజు వీటిల్లో ఏ డేట్ కి వస్తుందో వెయిట్ అండ్ సీ. 2026 సంక్రాంతికి చాలా సినిమాలే విడుదలవుతున్నాయి. అయితే వాటన్నింట్లో అటు ప్రమోషన్స్ ఇటు కంటెంట్ తో సౌండ్ చేస్తోంది మాత్రం చిరు, అనిల్ సినిమాని. మీసాల పిల్ల సాంగ్ తో యూట్యూబ్ ని షేక్ చేసిన మెగాస్టార్ ఇప్పుడు మరో సాంగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యారు. మనశంకర వరప్రసాద్ గారు సినిమాపై నెక్స్ట్ లెవెల్ హైప్ బిల్డ్ చేసింది మీసాల పిల్ల సాంగ్. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు, అలకలు, గిల్లి కజ్జాలు లిరిక్స్ గా చేసుకుని వచ్చిన మీసాల పిల్ల పాటలో సినిమా స్టోరీ లైన్ ఏంటో హింట్ ఇచ్చేశారు డైరెక్టర్ అనిల్ రావుపూడి. అయితే ఇప్పుడేమో అదంతా మర్చిపోయి శంకర వరప్రసాద్, శశిరేఖ డ్యూయట్ పాడుకునేలా ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్తున్నారు. ఇందుకు సంబంధించి విడుదలైన శశిరేఖ సాంగ్ ప్రోమో అందరిలో క్యూరియాసిటీ పెంచేస్తోంది. మెగా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి సెకండ్ సాంగ్ ప్రోమో విడుదలైంది. నీకో మాట చెప్పాలి ఫీల్ అవ్వకు అంటూ చిరు మొహమాటం ఏమీ లేదు చెప్పేయని 9 పై వచ్చిన ఈ సాంగ్ ప్రోమో ఆకట్టుకుంటోంది. కేరళ పంచకట్టు లుక్ లో చిరంజీవి, వైట్ శారీలో నయనతార కనిపిస్తున్న ఈ సాంగ్ లో వీరిద్దరి కెమిస్ట్రీపై ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది. కేరళలోని బ్యూటిఫుల్ లొకేషన్స్ లో షూట్ చేసిన ఈ డ్యూయట్ సాంగ్ లో చిరు, నయన ఫ్లాష్ బ్యాక్ రివీల్ అయ్యేలా కనిపిస్తోంది. మనశంకర వరప్రసాద్ గారు సినిమా మ్యూజికల్ గా బ్లాక్ బాస్టర్ ఆల్బమ్ అవడం పక్కా అంటున్నారు మెగా అభిమానులు. ఆల్రెడీ విడుదలైన మీసాల పిల్ల సాంగ్ 70 లక్షలకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ స్పీడ్ చూస్తుంటే రేపో మాపో సెంచరీ మార్కును కూడా అందుకునేలా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో మీసాల పిల్ల సాంగ్ పై వస్తున్న రీల్స్ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. మరి మెగా క్లాస్ టచ్ తో వస్తున్న శశిరేఖ పాటలో చిరు, 9 పై అనిల్ ఎలాంటి ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేస్తారో తెలియాలంటే మాత్రం ఈ సోమవారం విడుదలయ్యే ఫుల్ లిరికల్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ స్టేటస్ ఏంటి? కొన్ని రోజులుగా ట్రెండింగ్ లో కనిపించని ఈ సినిమాని నీల్ ఎంతవరకు పూర్తి చేశారు? ఇంకెంత బ్యాలెన్స్ ఉంది? ఇన్నాళ్లుగా అదిగో ఇదిగో అంటున్న కొత్త షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇలా తారక్ ఫ్యాన్స్ లో ఎన్నో ప్రశ్నలు. అయితే వీటన్నింటికీ సమాధానం చెప్పే రోజు వచ్చేసింది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. దాదాపు 2 నెలలుగా షూటింగ్ డిలే అవుతూ వస్తోన్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్స్ కి రెడీ అవుతోంది. ఇందుకోసం నాన్ స్టాప్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు ప్రశాంత్ నీల్. రామోజీ ఫిలిం సిటీలోనే ఈ మేజర్ షెడ్యూల్ జరగనుంది. దీంతో ఎప్పుడెప్పుడు కొత్త షెడ్యూల్ మొదలవుతుందా అని ఎదురు చూసిన తారక్ అభిమానులు ఈ ఆర్ఎఫ్సి షెడ్యూల్ తో ఎన్టీఆర్ సినిమా జెట్ స్పీడ్ లో పరుగులు తీస్తుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎన్టీఆర్ సినిమాని బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తోన్న ప్రశాంత్ నీల్ మేజర్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈ సోమవారం నుంచి దాదాపు 20 రోజుల పాటు ఎన్టీఆర్ పై కంప్లీట్ నైట్ షెడ్యూల్స్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు నీల్. రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో జరిగే ఈ షెడ్యూల్లో హై వోల్టేజ్
యాక్షన్ సీన్స్ తో పాటు తారక్ పై ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తెరకెక్కించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకి మేజర్ హైలైట్ గా ఉంటుందని సమాచారం. పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో తారక్ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఓ వేరియేషన్ కోసం వర్కౌట్స్ చేసిన ఎన్టీఆర్ కంప్లీట్ లీన్ లుక్ లోకి మారిపోయారు. ఇప్పుడు తెరకెక్కించే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ లుక్ ని మరింత పవర్ఫుల్ గా డిజైన్ చేశారు ప్రశాంత్ నీల్. ఈ హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత ఎన్టీఆర్ నీల్ టీమ్ ఆఫ్రికాలో ల్యాండ్ కానుంది. జనవరి 5 నుంచి 25 వరకు అన్స్టాపబుల్ షెడ్యూల్స్ తో మేజర్ పోర్షన్ కంప్లీట్ చేసి సినిమాని 2026 జూన్ 25కి రిలీజ్ చేయాలనే టార్గెట్ తో ఉన్నారు నీల్. మరి ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తో ఎన్టీఆర్ ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తారో వెయిట్ అండ్ సీ. రిస్క్ చేయక తప్పదంటున్నారు శర్వానంద్. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని స్టార్ హీరోలతో పోటీకి సై అంటున్నారు. రిలీజ్ కి బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని హోల్డ్ లో పెట్టుకున్న శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమా విడుదల సంక్రాంతికి అని డిక్లేర్ చేశారు. మరి ఈ సినిమాతో శర్వా తన సంక్రాంతి సెంటిమెంట్ ని రిపీట్ చేస్తారా? 2026 సంక్రాంతికి శర్వానంద్ హ్యాట్రిక్ ఫెస్టివల్ హిట్ అందుకుంటారా? ప్రామిసింగ్ సినిమాలతో మినిమం గ్యారంటీ హీరో అనిపించుకున్న శర్వానంద్ కొంతకాలంగా ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నారు. కంబ్యాక్ ఇచ్చేందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని లైనప్ చేసిన శర్వాకి ఇప్పుడు సినిమాని రిలీజ్ చేయటం సవాల్గా మారింది. ఈ శనివారం బాక్సాఫీస్ ముందుకు రావాల్సిన బైకర్ సినిమా వాయిదా పడింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ఇస్తామన్న మేకర్స్ సైలెంట్ అయ్యారు. అయితే నారీ నారీ నడమ మురారి సినిమాని సంక్రాంతి బరిలో నిలిపి అందరికీ షాక్ ఇచ్చారు శర్వానంద్. నారీ నారీ నడమ మురారి సినిమాతో సంక్రాంతి సెంటిమెంట్ ని మరోసారి రిపీట్ చేస్తానంటున్నారు శర్వానంద్. రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతికి విడుదల అనే ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడే విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తూ 2026 సంక్రాంతికి సినిమా రిలీజ్ అంటూ అప్డేట్ ఇచ్చింది ఏకే ఎంటర్టైన్మెంట్స్. శర్వానంద్ సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి ఆడియన్స్ సక్సెస్ అందించారని, ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ఎక్స్ప్రెస్ రాజా సినిమాతో శర్వానంద్ కి సంక్రాంతి సెంటిమెంట్ మొదలైంది. 2016 సంక్రాంతి బరిలో బాలయ్య డిక్టేటర్, నాగార్జున సోగ్గాడి చినినాయన, ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాలతో పోటీ పడి మంచి విజయం అందుకుంది. ఆ వెంటనే 2017లోనూ సంక్రాంతికి సక్సెస్ చూశారు శర్వానంద్. ఓవైపు సమయం లేదు మిత్రమా అంటూ బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి, మరోవైపు బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 బరిలో ఉన్నప్పటికీ శతమానం భవతితో గ్రాండ్ సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు 2026 సంక్రాంతి బరిలో ప్రభాస్, చిరంజీవి, రవితేజ సినిమాలు ఉన్నా మరోసారి పోటీకి దిగుతున్నారు. మరి ఈ 2026 సంక్రాంతితో శర్వానంద్ హ్యాట్రిక్ ఫెస్టివల్ హీరో అనిపించుకుంటారో లేదో వెయిట్ అండ్ సీ. అన్నగారు వస్తారు ట్రైలర్ రిలీజ్. పోటాపోటీగా బెల్లా బెల్లా గిరిగిరా సాంగ్స్ పై రీల్స్, క్రేజీ ప్రమోషన్స్ చేస్తున్న వానరా మూవీ టీమ్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. కార్తీ నటించిన అన్నగారు వస్తారు మూవీ తెలుగు ట్రైలర్ ని డైరెక్టర్ హరీష్ శంకర్ రిలీజ్ చేశారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా నుంచి విడుదలైన బెల్లా బెల్లా సాంగ్ పై రీల్స్ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. రవితేజకి జోడీగా ఆశికా రంగనాథ్, డింపుల్ హయతి నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి థియేటర్స్ లోకి వస్తోంది. అవినాష్ తిరువిధుల హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన వానరా సినిమా ప్రమోషన్స్ తో అదరగొడుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న తూ మేరీ మైతేరా మైతేరా తూ మేరీ సినిమా నుంచి హమ్ దోనో రొమాంటిక్ సాంగ్ విడుదలైంది. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 25న ఆడియన్స్ ముందుకు వస్తోంది. శివరాజ్ కుమార్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న గుమ్మడి నరసయ్య సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. రాజకీయాల్లోకి రావాలనుకునే యువత ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలన్నారు శివన్న. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ హీరోగా నటిస్తున్న షో మ్యాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. మ్యాడ్ మాన్స్టర్ అనే ట్యాగ్ తో గ్యాంగ్స్టర్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. వరలక్ష్మి, శరత్ కుమార్, నవీన్ చంద్ర లీడ్ రోల్స్ లో నటిస్తున్న పోలీస్ కంప్లైంట్ సినిమా షూటింగ్ పూర్తయింది. సంజీవ్ మేగోటి డైరెక్ట్ చేసిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని కంప్లీట్ చేసుకుని త్వరలోనే విడుదలకి రెడీ అవుతోంది. ఆది పెనిశెట్టి అప్కమింగ్ మూవీ డ్రైవ్ నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. హ్యాకింగ్ బ్యాక్ డ్రాప్ లో సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్ట్ తో వస్తున్న ఈ సినిమా వచ్చే శుక్రవారం విడుదల కానుంది. హెబా పటేల్ లేటెస్ట్ మూవీ ఈషా నుంచి విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. హారర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న గోట్ మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది. దివ్య భారతి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈషా రబ్బ నటించిన 3 రోజెస్ సీజన్ 2 నుంచి విడుదలైన లైఫ్ ఈజ్ ఏ గేమ్ అనే లిరికల్ ఆకట్టుకుంటోంది. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఈ నెల 12 నుంచి ఈ సీజన్ 2 స్ట్రీమింగ్ కానుంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.
ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.